అంటున్నది జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్. న్యాయము జరగాలి. దేనికి జరగాలి? తప్పు చేసిన న్యాయం జరగడం అంటే తప్పు చేసిన వాడు శిక్షించబడాలి. లేదా సింపుల్ లాజిక్ ఏంటంటే లోపల ఉండాల్సిన వాడు లోపల ఉండాలి, బయట ఉండాల్సిన వాడు బయట ఉండాలి. బయట ఉండాల్సిన వాడు లోపల ఉండకూడదు తప్పు చేయకుండా, తప్పు చేసి లోపల ఉండాల్సిన వాడు బయట ఉండకూడదు. ఇది కదా జరగాలి. ఈ కేసులు తొందరగా విచారించి, నేను నా ఇంట్రడక్షన్లో చెప్పినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషి అయితే నిర్దోషి అని చెప్పండి. బ్రహ్మాండంగా హ్యాపీగా ఆయన తన రాజకీయ జీవితము తన జీవితం బ్రహ్మాండంగా చేసుకుంటాడు. బెయిల్ మీద ఉన్నాడని చెడ్డ పేరు ఆయనకెందుకు? లేదు అతను దోషి అని తేలిస్తే తీసి లోపల పడేయండి. అలాంటి నేరస్తుడు బయట ఉండకూడదు కదా ఒకవేళ దోషి అని తేలితే. ఏమీ జరగకుండా ఏంటిది ఎన్నాళ్ళు బెయిలు, ఎన్నాళ్ళు బయట? ఈ రాజకీయాలు మళ్ళీ ప్రజా జీవితంలో ఎక్కడా తగ్గట్లేదు. ఒకవేళ రేపు ఆయన నేరస్తుడు అని తేలితే 40,000 కోట్లు ఆర్థిక నేరగాడు అని రేపు తేలితే, ఒకవేళ భవిష్యత్తులో 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఇంకా 30 ఏళ్ల తర్వాత తేలితే, మరి ముఖ్యమంత్రిగా ఎలా చేశాడు ఆర్థిక నేరస్తుడు అనే దానికి ఏ వ్యవస్థ సమాధానం చెప్తుంది? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అడియో జగన్మోహన్ రెడ్డి గారికి 2 విషయాల్లో ఆయనకి ప్రపంచ రికార్డుని కట్టబెట్టాలి. ఒకటి, 4,000 రోజులకు పైబడి బెయిల్ పైన ఉన్న వ్యక్తిగా ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఖచ్చితంగా ఇవ్వాలి. నాకు తెలిసి 4,000 రోజులకు పైబడి, 4,000 రోజులు దాటి కూడా 2 నెలలు అయిపోయింది. ఇప్పుడు 4,100 ఎంత అయింది. అన్ని రోజులు నాకు తెలిసి ప్రపంచంలో ఏ దేశంలో ఏ ముద్దాయి కూడా అన్ని రోజులు బెయిల్ పైన ఉండుంటారు. అంటే ఆయన రికార్డులకు ఎక్కించాలా, ఆయన అలా ఉంచినందుకు వ్యవస్థల రికార్డులకు ఎక్కించాలా? అది కదా ఇప్పుడు మన డైలమా. సరే, ఇప్పుడు వ్యవస్థలను నేను నేరుగా మాట్లాడలేనటువంటి పరిస్థితి వ్యవస్థల పైన. సో చూద్దాం. ఇప్పుడు ఆ రకంగా బయట ఉన్న వ్యక్తిగా అయితే జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా గిన్నీస్ బుక్లోకి ఎక్కించాలి. రెండోది, 129 డిశ్చార్జ్ పిటిషన్లు వేశాడు. నాకు తెలిసి ఒక వ్యక్తి తన పైన ఉన్నటువంటి కేసులకు సంబంధించి అన్ని డిశ్చార్జ్ పిటిషన్లు మరి ఇండియన్ లీగల్ హిస్టరీలో ఇంతకుముందు ఎవరైనా వేశారో నాకు తెలియదు. ఇప్పుడు ప్యానెల్లో 2 సీనియర్ లాయర్స్ ఉన్నారు. 129 డిశ్చార్జ్ పిటిషన్లు, సెక్షన్ 227, 239, 240 ఇట్లా 2-3 సెక్షన్లు ఉన్నాయి. సో ఈ విషయంగా కూడా ఆయనకు ఒక రికార్డు ఇవ్వచ్చు. సో అత్యధిక డిశ్చార్జ్ పిటిషన్లు న్యాయస్థానంలో ఫైల్ చేసినటువంటి వ్యక్తిగా కూడా మనం ఇవ్వచ్చు. అంటే ఇవన్నీ ఏంటంటే మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని లూప్ హోల్స్ని ఆధారంగా చేసుకుని డిలే చేయటం, ప్రాసెస్ని డిలే చేయటం వల్ల కూడా కొంత ఈ రకమైనటువంటి జాప్యం జరుగుతుందని మనం అనుకోవాలి. రెండవది, వికే గారు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఒక అఫిడవిట్ దాఖలు చేసి వాళ్ళు ఏం చెప్పారంటే, ఎందుకు డిలే అవుతుంది అన్న ప్రశ్నకి వాళ్ళు చెప్పినటువంటి కారణం ఏంటంటే, ప్రస్తుతం ట్రయల్ నిర్వహిస్తున్నటువంటి కోర్టు ఈజ్ అండర్ స్టాఫ్డ్. సరైనంతగా సిబ్బంది లేరు ఈ కోర్టులో. జడ్జి గారు ఎవరైతే